సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. గ్రామంలోని 2-3 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు ఎండి ఫరత్, రాణిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రతి నెల గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహారాల వివరాలను టీచర్లు తెలియజేశారు. అనంతరం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం ప్రతి పిల్లవాడికి అందేలా చూడాల్సిన బాధ్యత తల్లులపైనే ఉందన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు చిన్నపిల్లలను సాయంత్రం సమయంలో రోడ్డుపై వదిలి వెళ్తున్నారని అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆరోగ్య లక్ష్మి కమిటీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ మీటింగ్లో 11 మంది మెంబర్స్ ఉంటారు. జనవరి నెలలో కొత్త మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి గర్భిణి, అంగన్వాడీలో నమోదైన ప్రతి గర్భిణి, బాలింత ఇక్కడే తినాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. వచ్చి తింటుండ్రు. కొంతమంది 5 తారీఖు ఫస్ట్ నుండి 5 తారీఖు వరకు 8 ఇస్తాము. మళ్ళీ 10 తారీఖు 15 తారీఖు వరకు అట్లా ఎగ్స్ వస్తాయి. మళ్ళీ అప్పుడు 8 ఇస్తాము. బరువు తక్కువ ఉన్న పిల్లలకు బాలామృతం ప్లేస్ వస్తుంది. వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఇవ్వాలనేది దానిలో ఉంటుంది. మేము దాని ప్రకారం ఇస్తాము. 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు నార్మల్ బరువు ఉన్న వాళ్ళకి 2 కిలోన్నర బాలామృతం ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీలకు, బాలింతలకు రోజు 150 గ్రామ్స్ బియ్యము, 30 గ్రామ్స్ పప్పు, 16 గ్రాముల నూనె, వాళ్ళకు ఒక ఎగ్గు, పాలు 200 గ్రాముల పాలు ఇవ్వడం జరుగుతుంది. నమోదైన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తినిపోతుంది. అది మా అంగన్వాడికి రావడానికి కూడా మోటివేషన్ చేస్తున్నాము. వాళ్ళు కూడా రావడానికి సిద్ధపడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు రావడానికి సిద్ధపడుతున్నారు. మన మరపడగ గ్రామంలో అంగన్వాడీ 2 మరియు 3 కేంద్రాల్లో అన్నప్రాసన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ సెంటర్లలో మన మహిళలకు, గర్భిణులే కానీ, బాలింతలే కానీ, చిన్నపిల్లలకే కానీ పౌష్టికాహారము ప్రతి నెల పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా మన మరపడగ గ్రామంలో 2-3 అంగన్వాడీ సెంటర్లలో మొత్తం 50 మంది వరకు పిల్లలు ప్రతిరోజు ఈ పౌష్టికాహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అంగన్వాడీ సెంటర్లోకి గర్భవతులు కానీ మరియు బాలింతలు కానీ ప్రతిరోజు వచ్చి పౌష్టికాహారాన్ని తీసుకొని గర్భవతులు వారు పుట్టబోయే పిల్లలు పౌష్టికంగా ఎదగాలని ప్రతిరోజు ఇక్కడ మన ప్రభుత్వం చేపట్టినటువంటి భాగంలో ఈ భాగస్వామ్యం అవుతున్నారు. అదేవిధంగా పిల్లలు ప్రతిరోజు ఇక్కడ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వారి ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటున్నారు. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రంలో స్వచ్ఛందంగా వచ్చి ఇందులో భాగస్వాములు అవుతూ పౌష్టికాహారంగా ఎదుగుతూ పిల్లలు ఇప్పుడు చిన్నప్పుడు పౌష్టికంగా ఆహారం తీసుకోవడం, తల్లిపాలు తాగడం వల్ల వారు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు గురికాకుండా ఆరోగ్యంగా మంచి పటిష్టంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బాలింత మరియు ప్రెగ్నెంట్ వారు, చిన్నపిల్లలు అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మన గ్రామంలో మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తారు.